ఒక 2 రకాల కళ్ళద్దాల గురించి చెప్తాను. మీ పిల్లలకి కళ్ళద్దాలు మార్చాలి అంటాను. అంటే చాలామంది మరి కళ్ళద్దాలు అంటే మీరు స్పెక్స్ అనుకుంటున్నారేమో. నేను పెట్టుకున్నాను స్పెక్స్ ఆ స్పెక్స్ కాదు. కోర్ బిలీఫ్స్ అనేవి ఉంటాయి పిల్లల్లో. అంటే వాళ్ళ గురించి వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, వేరే వాళ్ళ గురించి కొన్ని నమ్మకాలు ఉంటాయి, ప్రపంచం గురించి కొన్ని నమ్మకాలు ఉంటాయి. అంటే ద వే దే ఆర్ లుకింగ్ ఎట్ ద అదర్స్, వరల్డ్ అండ్ సెల్ఫ్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చూసే విధానము, ప్రపంచాన్ని, చుట్టుపక్కల వాళ్ళని చూసే విధానం అంతా కూడా మారిపోతుంది. అండ్ ఆ కోర్ బిలీఫ్ ఎప్పుడైతే నెగటివ్గా ఉంటుందో వాళ్ళ రెస్పాన్స్ కూడా నెగటివ్గానే ఉంటుంది. సో ఇది 2 రకాలు. నేను ఇందాక చెప్పినట్టు 2 కళ్ళద్దాలు. ఒకటి ఏంటంటే ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, ఇది ఒక కళ్ళద్దం. సో ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ అనే కళ్ళద్దాలు ఎప్పుడైతే పెట్టుకుంటాడో పిల్లోడు వారి అమ్మాయి, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకా నేను ఫెయిల్యూర్ని, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏం అవ్వదు అని వాళ్ళు పెట్టాల్సినంత ఎఫర్ట్స్ కూడా పెట్టారు. అదే ఇంకొక రకంగా చెప్తాను మీకు, ఐఎమ్ కేపబుల్ అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఎఫర్ట్స్ అయితే పెడతాను, రిజల్ట్స్ గురించి నేను ఆలోచించను అనే ఒక నమ్మకం వస్తుంది. సో దీన్నే నేనేమంటానంటే కోర్ బిలీఫ్స్, ఆ మూలమైన నమ్మకాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉన్నాయో గ్రహించండి. ఆమె ఫెయిల్యూర్ అనుకుంటున్నాడా, లేదా ఆమె కేపబుల్ పర్సన్ అనే నమ్మకం ఉందా, ఈ రెండింటిని మనం గ్రహించాలి. అందుకే అంటాను, ఆ కోర్ బిలీఫ్స్ యొక్క స్పెక్స్ని మార్చండి. పిల్లల్లో నేను ఇది అనే ఒక నమ్మకము, నువ్వు అది అనే ఒక నమ్మకము, ఈ ప్రపంచం ఇంతే అనే ఒక నమ్మకము, వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు తీసుకురావడం. అంటే ఆ నమ్మకాలను మార్చడం, స్పెక్స్ మార్చినట్టు నమ్మకాలను మార్చగలుగుతారు. అంత ఈజీ కాదు, కానీ తప్పకుండా చేయగలరు. చేయాలి అనుకుంటే చేయగలరు. ఇది పేరెంట్స్ చేతుల్లో మాత్రమే ఉంది, ఇంకెవ్వరూ చేయలేరు. సో బీ కేర్ఫుల్, చెక్ యూర్ స్పెక్స్. పిల్లల స్పెక్స్ చూడండి, అవసరమైతే మార్చండి. ఓకే, సీ యూ అగైన్.